ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. జ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయం. నారాయణ భట్టాచార్య గారు మనకి భాగవతాన్నంతా కూడా చక్కగా ఎంతో విపులంగా, ఇలా అంటే మళ్ళీ ఇలా శ్లోక రూపంలో కూడా మనం భాగవతాన్ని చేసుకోవచ్చా అన్నంత తేలికగా ఆయనకు ఉన్నటువంటి అతి భయంకరమైన కీళ్ళ నొప్పులతోటి బాధపడుతూ కూడా, కృష్ణ నారాయణ నువ్వు ఇలాగా వాళ్ళందరినీ రక్షించావు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు, నన్ను కాపాడడానికి నువ్వు ఎందుకు జాప్యం చేస్తున్నావయ్యా అని చెప్పేసి అడిగి ఇక్కడ మనకి భాగవత సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చక్కగా తెలియచేస్తున్నారనమాట. ఇక్కడ మనకి రుక్మిణి కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు తర్వాత సత్యభామని తీసుకురావడము, శమంతకోపాఖ్యానం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఇహ నరకాసుడి వధ 81వ దశకం. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపితాం లాలయన్ సత్యభామాం యాతో భూయ సహ ఖలు తయా యజ్ఞసేనీ వివాహం. పార్థ ప్రీత్యై పునరపి మనాగా స్థితో బహస్తిపుర్యాం శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూః. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపితాం లాలయన్ సత్యభామాం యాతో భూయ సహ ఖలు తయా యజ్ఞసేనీ వివాహం. పార్థ ప్రీత్యై పునరపి మనాగా స్థితో బహస్తిపుర్యాం శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూః. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపితాం లాలయన్ సత్యభామాం యాతో భూయ సహ ఖలు తయా యజ్ఞసేనీ వివాహం. పార్థ ప్రీత్యై పునరపి మనాగా స్థితో బహస్తిపుర్యాం శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూః. స్నిగ్ధంగాను ముగ్ధంగాను మనోహరంగాను ఉన్నటువంటి సత్యభామ ఎంతో సంతోషపెడుతూ ఆవిడ ముద్దుకురిపాలన్నీ కూడా తీరుస్తూ చాలా సంతోషంగా ఇద్దరు ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచాక ఆమెను వెంట పెట్టుకుని ద్రౌపది వివాహం కోసం పాంచాల నగరానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. తర్వాత పాండవుల కోరిక మేరకు వారి వెంట హస్తినాపురానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వారి కోసం విశ్వకర్మను పిలిపించి ఇంద్రప్రస్థము అనేటటువంటి ఒక నగరాన్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేశాడు. మళ్ళీ తర్వాత సత్యభామతో కలిసి ద్వారకకి తిరిగి వచ్చేసాడు. భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణార్ధ్యమానాం తద్వాచాతామహృతకుహనామస్కరే శక్రసూనుః తత్క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం
శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయః భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణాధ్యమానాం తద్వాచాతా మహృతకుహనామస్కరే శక్రసూనుః తత్క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయః భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణాధ్యమానాం తద్వాచాతా మహృతకుహనామస్కరే శక్రసూనుః తత్క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయః. ఎంతో అందమైనటువంటిది, చక్కటి సుగుణాలు గల సుభద్ర కౌరవరాజైన దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలి అనేటటువంటిది బలరాముడి యొక్క నిర్ణయం. అయితే ఆమెకి మట్టికి ఇక్కడ దుర్యోధనుడిని వివాహం చేసుకోవడం అనేది ఇష్టం లేదు. కేవలం అర్జునుడిని వివాహం చేసుకోవాలని సుభద్ర కోరుకుంది. అయితే అటువంటి సుభద్రని అర్జునుడు మారువేషంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ దుర్యోధనుడితోటి పెళ్లి జరుగుతోంది అన్న విషయాన్ని గ్రహించి తెలుసుకుని వెంటనే సుభద్రని తీసుకుని వెళ్ళిపోయాడు. సత్యభామను వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళారు మళ్ళీ కృష్ణుడు. కృష్ణుడు రాకతోటి అర్జునుడు చాలా సంతోషపడ్డాడనమాట. తత్ర క్రీడన్నపి చ యమునా కూలదృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవ ప్రీణితాగ్నిః భ్రాతృత్రస్తాం ప్రణయ వివసాం దేవపైతృష్వసేయీం రాజ్ఞాం మధ్యే సపతి జుహృషే మిత్రవందామవంతీం. తత్ర క్రీడన్నపి చ యమునా కూలదృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవ ప్రీణితాగ్నిః భ్రాతృత్రస్తాం ప్రణయ వివసాం దేవపైతృష్వసేయీం రాజ్ఞాం మధ్యే సపతి జుహృషే మిత్రవందామవంతీం. తత్ర క్రీడన్నపి చ యమునా కూలదృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవ ప్రీణితాగ్నిః భ్రాతృత్రస్తాం ప్రణయ వివసాం దేవపైతృష్వసేయీం రాజ్ఞాం మధ్యే సపతి జుహృషే మిత్రవందామవంతీం. ఇక్కడంతా కూడా కృష్ణుడు కళ్యాణ ఘట్టాలన్నీ కూడా మనం ఈ దశకంలో చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ యమునా తీరంలో విహరిస్తున్న సమయంలో ఒక రోజున కాళింది అనేటటువంటి కన్యని వివాహం చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి కాండవ దహనం చేసి అగ్నిదేవుడు ఆకలి చల్లారింది. ఆ తర్వాత మేనత్త కూతురు అవంతి రాజకుమార్తె అయినటువంటి మిత్రవిందని పెళ్లి చేసుకున్నారు. అందరి రాజుల సమక్షంలో ఆయన యొక్క బలపరాక్రమాలను ప్రదర్శించి మిత్రవిందను పెళ్లి చేసుకున్నారు అన్నమాట. సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిన్నాందనాంతాం భద్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్ భద్రాం నామ ప్రదదురధతే దేవసంతర్ధనాద్యా తస్సోదర్యాం వరద భవతః సాపి పైతృష్యసేయి. సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిన్నాందనాంతాం భద్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్ భద్రాం నామ ప్రదదురధతే దేవసంతర్ధనాద్యా తస్సోదర్యాం వరద భవతః సాపి పైతృష్యసేయి. సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిన్నాందనాంతాం
భద్వా సప్తాపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్ భద్రాం నామ ప్రదదురధతే దేవసంతర్ధనాద్యా తస్సోదర్యాం వరద భవతః సాపి పైతృష్యసేయి. కొంతకాలం తర్వాత ఒకే సమయంలో 7 రూపాలు ధరించి కోసల దేశాన్ని పీడిస్తున్న 7 మదించిన వృషభాలని బంధించాడు కృష్ణుడు. అందుకు సంతోషించి ఆ నగరాన్ని పాలిస్తున్నటువంటి నగ్నజిత్తు తన కుమార్తె నాగ్నజాతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత భద్ర అనేటటువంటి ఒక కన్యని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. ఆ విషయం గ్రహించినటువంటి సోదరులిద్దరూ ఆమెను సగౌరవంగా దీకిచ్చేసేసి పెళ్లి చేశారయ్యా అని చెప్తున్నారు. పార్థాధ్యైరప్యకృత లవనం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్తా శఫరమవృధా లక్ష్మణాం మద్రకాన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభస్తత్ర మధ్యే శుశ్రోధత్వం సురపతిగిరా భౌమదుచ్చేష్టితాని. పార్థాధ్యైరప్యకృత లవనం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్తా శఫరమవృధా లక్ష్మణాం మద్రకాన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభస్తత్ర మధ్యే శుశ్రోధత్వం సురపతిగిరా భౌమదుచ్చేష్టితాని. పార్థాధ్యైరప్యకృత లవనం తోయమాత్రాభిలక్ష్యం లక్ష్యం చిత్తా శఫరమవృధా లక్ష్మణాం మద్రకాన్యాం అష్టావేవం తవ సమభవన్ వల్లభస్తత్ర మధ్యే శుశ్రోధత్వం సురపతిగిరా భౌమదుచ్చేష్టితాని. మద్రదేశాధిపతి బృహస్సేనుడు కూతురు లక్ష్మణ అనేటటువంటి కన్యను ఈయన మళ్ళీ వివాహం ఆడినట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఆయన తన కుమార్తెకి స్వయం వరం ప్రకటించి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ ఎవరైతే పైన తిరుగుతున్న మత్స్యాన్ని ఛేదిస్తారో వాడికే నా కూతుర్ని ఇస్తాను అని చెప్పి ఆయన శపథం చేశారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి అలవోకగా దాన్ని ఛేదించి లక్ష్మణాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విధంగా రుక్మిణితో సహా 8 మంది భార్యలు ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా ఒకనాడు ఇంద్రుడు వచ్చి ఏం చేశాడు, నరకాసుడు పెట్టే బాధలన్నీ కూడా కృష్ణుడి దగ్గర చెప్పుకున్నాడు అనమాట. స్మృతాయాతం పక్షి ప్రవరమధిరూఢస్త్వమగమో వహన్నంకే భామాముపవనమివారాతి నగరం విభిందన్ దుర్గాణి తృణితపృతనాశోణితరసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురధాశోణితపురం. స్మృతాయాతం పక్షి ప్రవరమధిరూఢస్వమగమో వహన్నంకే భామాముపవనమివారాతి నగరం విభిందన్ దుర్గాణి తృణితపృతనాశోణితరసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురధాశోణితపురం. స్మృతాయాతం పక్షి ప్రవరమధిరూఢస్వమగమో వహన్నంకే భామాముపవనమివారాతి నగరం విభిందన్ దుర్గాణి తృణితపృతనాశోణితరసైః పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురధాశోణితపురం. ఇంద్రుడు మాటలు విని ఒక్కసారిగా ఏం చేశారు, గరుత్మంతుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వెంటనే సత్యభామతో సహా గరుత్మంతుడిని అధిరోహించి తీరికగా ఉద్యానాలకు వెళుతున్నట్టుగా మనోహరంగా ఉన్నటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు కృష్ణుడు అని చెప్తున్నారు. అది నరకుడి రాజధాని. అక్కడ ఎంతోమంది సైనికులు కృష్ణుడిని అడ్డగించారు.
అడ్డగించినా కూడాను ఆయన పరాక్రమం ఎక్కడా కూడా తగ్గలేదు. ఆ ప్రాగ్జ్యోతిష్పురంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా బాగా యుద్ధం చేశారు. చిన్నప్పుడు ఇది ప్రాగ్జ్యోతిషపురము డిక్టేషన్లో వచ్చేది మనందరికీ. అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. తప్పకుండా డిక్టేషన్ చెప్పే వర్డ్స్లో ప్రాగ్జ్యోతిషపురం ఉండేదన్నమాట. ఆ విధంగా నరకాసురుడు మీదకి వెళ్ళాడు యుద్ధానికి. మురస్వాం పంచాస్యో జలధివన మధ్యాదుదపతత్ సచక్రే చక్రేణా ప్రదళిత శిరామంక్షు భవతా చతుర్దంతే దంతా వలపతిభినా రింధాన సమరం రథాంగేన చిత్వా నరకమకరోస్తీర్ణ నరకం. మురస్వాం పంచాస్యో జలధివన మధ్యాదుదపతత్ సచక్రే చక్రేణా ప్రదళిత శిరామంక్షు భవతా చతుర్దంతే దంతా వలపతిభినా రింధాన సమరం రథాంగేన చిత్వా నరకమకరోస్తీర్ణ నరకం. మురస్వాం పంచాస్యో జలధివన మధ్యాదుదపతత్ సచక్రే చక్రేణా ప్రదళిత శిరామంక్షు భవతా చతుర్దంతే దంతా వలపతిభినా రింధాన సమరం రథాంగేన చిత్వా నరకమకరోస్తీర్ణ నరకం. నరకాసురుడు అనుచరుల్లో ఒకటైనటువంటి మురాసురుడు అనేటటువంటి వాడికి 5 ముఖాలు కలిగినటువంటి రాక్షసుడు వాడు. తన నివాసమైన సముద్రంలోంచి బయటకు వచ్చి ఎలాగ ఎదుర్కోవాలని చెప్పి ఎదురు చూస్తున్నాడయ్యా. వెంటనే అతడి తలని చక్రాయుధంతో ఖండించేశావు. అతని 4 దంతాలు భీకరంగా ఉన్న ఏనుగు దానితో నరకుడు స్వయంగా వచ్చి నీతో చాలాసేపు యుద్ధం చేశాడు. చివరికి నరకుడు శిరస్సు ఖండించి అతనికి మోక్షాన్ని ఇచ్చావయ్యా నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. స్తుతో భూమ్యా రాజ్యం సపతి భగదత్తేస్య తనయే గజం చైకం దత్వా ప్రజిగదీధ నాగాన్నిజపురీం ఖలేనావధానం స్వరగత మనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులం. స్తుతో భూమ్యా రాజ్యం సపతి భగదత్తేస్య తనయే గజం చైకం దత్వా ప్రజిగదీధ నాగాన్నిజపురీం ఖలేనావధానం స్వరగత మనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులం. స్తుతో భూమ్యా రాజ్యం సపతి భగదత్తేస్య తనయే గజం చైకం దత్వా ప్రజిగదీధ నాగాన్నిజపురీం ఖలేనావధానం స్వరగత మనసాం షోడశ పునః సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులం. నరకాసుడు సంహారంతో భూదేవి ఎంతో సంతోషపడింది. నరకుడు కుమారుడైనటువంటి భగదత్తుడు అతనికి రాజ్యాన్ని అప్పగించావు. ఆ నగరంలో ఒక్క ఏనుగుని మాత్రమే ఉంచి మిగిలిన ఏనుగులన్నింటినీ నీ నగరానికి తీసుకువెళ్ళిపోయావు. దుష్టుడైన నరకాసుడి చెరలో నీ మీద అంతులేని ప్రేమాభిమానాలు ఉన్నటువంటి 16,000 మంది అతని చేతిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గోపికల్ని విడిపించాడు. వారందరినీ ఆ చెర నుంచి విడిపించి వారిని అక్కడ సంపదలని తీసుకొని ద్వారకా నగరానికి బయలుదేరావు అని చెప్పేసి చెప్తున్నారు భట్టతిర గారు. భౌమాపావృతకుండలం తదదితే దాతుం ప్రయాతో దివం శక్రాధ్యైర్మహితః సమం దయితయా జుస్త్రిమా దత్తక్రియా
कृत्वा कल्पतरुं रुषाभिपतिं जित्वेन्द्रमभ्यागमः तत्तु श्रीमद्दोष ईदृश इति व्याख्यातुमेवाकृतः। भौमापावृतकुण्डलं तदधितेद्दातुं प्रयातो दिवं शक्राध्यैर्महितः समं दयितया जुस्त्रिमा दत्तक्रिया कृत्वा कल्पतरुं रुषाभिपतिं जित्वेन्द्रमभ्यागमः तो श्रीमद्दोष ईदृश इति व्याख्यातुमेवाकृतः। भौमापावृतकुण्डलं तदधितेद्दातुं प्रयातो दिवं शक्राध्यैर्महितः समं दयितया जुस्त्रिमा दत्तक्रिया कृत्वा कल्पतरुं रुषाभिपतिं जित्वेन्द्रमभ्यागमः तो श्रीमद्दोष ईदृश इति వ్యాఖ్యాతుమేవాకృతః. పూర్వం నరకాసురుడైనటువంటి వాడు ఇంద్రుని జయించి ఆదిత్య కుండలాలను అపహరించి నరకాసురుని నువ్వు సంహరించినటువంటి నువ్వు సంహరించిన తర్వాత ఆ కుండలాలను తిరిగి ఆదిత్యకి ఇవ్వడం కోసం నీవు సత్యభామతో కలిసి దేవలోకాలకు వెళ్ళావయ్యా. అక్కడ ఉన్నటువంటి దేవకాంతలందరూ నీతోటి వచ్చి సత్యభామ అందాన్ని చూసి సిగ్గుపడ్డారు. సత్యభామ నందనవనంలో కల్పవృక్షాలని కోరుకోగా దాన్ని తీసుకుని బయలుదేరావు. నిన్ను అడ్డగించినటువంటి ఇంద్రుని ఓడించావు, కల్పవృక్షంతో సహా ద్వారకా నగరానికి బయలుదేరావు. ఐశ్వర్యమదంతో ఉన్నవారు తమకు ఉపకారం చేసిన వారి విషయంలో కూడా గర్వంగానే ప్రవర్తిస్తారని లోకానికి తెలియజేయడం కోసమే నీవు అలా చేశావు అని చెప్తున్నారు. కల్పద్రుం సత్యభామా భవన భువి సృజన్ దృష్ట్వా సాహస్రయోషాః స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాలయన్ కేళివేదై ఆశ్చర్యాన్నారదాలోకిత వివిధ గతిస్తత్ర తత్రాహి గేహే భూయాః సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేసా. కల్పద్రుం సత్యభామా భవన భువి సృజన్ దృష్ట్వా సాహస్రయోషాః స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాలయన్ కేళివేదై ఆశ్చర్యాన్నారదాలోకిత వివిధ గతిస్తత్ర తత్రాహి గేహే భూయాః సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేసా. కల్పద్రుం సత్యభామా భవన భువి సృజన్ దృష్ట్వా సాహస్రయోషాః స్వీకృత్య ప్రత్యగారం విహిత బహువపుర్లాలయన్ కేళివేదై ఆశ్చర్యాన్నారదాలోకిత వివిధ గతిస్తత్ర తత్రాహి గేహే భూయాః సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేసా. నీతో తీసుకొచ్చినటువంటి ఆ కల్పవృక్షాన్ని సత్యభామతోటి చెప్పి ఉద్యానవనంలో నాటించావు. తర్వాత ఇంతకుముందు నరకుడు చెర నుంచి విడిపించినటువంటి 16,000 మంది భార్యలని గోపికల్ని కూడా భార్యలుగా స్వీకరించావు. వారందరినీ ఎంతో రంజింపజేశావు. ఎలాంటి అలౌకిక కార్యాలని కూడా మనసుకు వెళ్ళనివ్వకుండా ఎప్పుడు కూడా మనసు శాంతిగాను నిర్భరంగాను ఉండాలని చెప్తున్నారు భట్టతిర గారు. ఒక 10 శ్లోకాలు ఇక్కడ మళ్ళీ మనకి గురువాయూరు కృష్ణుడు భాగవతంలో ఉన్న విధానాన్ని మళ్ళీ చెప్పారనమాట. ఒకసారి 10 శ్లోకాలు చెప్పారు. స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం యాతో భూయస్సహ ఖలు తయా యజ్ఞసేనీ వివాహం పార్థ ప్రీత్యై పునరపి మనాగా స్థితో మహస్తిపుర్యాం శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతో భూ.
భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణాధ్యమానాం తద్వాచాతామహృతకుహనామస్కరే శక్రసూనుః తత్ర క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామా సహాయః తత్ర క్రీడన్నపి చ యమునా కూలదృష్టాం గృహీత్వా తాం కాళిందీం నగరమగమః ఖాండవప్రీణితాగ్నిః భ్రాతృత్రస్తాం ప్రణయ వివసాం దేవపైతృష్వసేయీం राज्ञां मध्ये सपति जुहृषे मित्रवन्दामवन्तीम् सत्यां गत्वा पुनरुदवहो नग्नजिन्नान्दनां तां भद्वा सप्तापि च वृषवरान् सप्तमूर्तिर्निमेषात् भद्रां नाम प्रददुरधते देवसन्तर्धनाद्या तस्सोदर्यां वरद भवतः सापि पैतृष्यसेयि पार्थाध्यैरप्यकृतलवनं तोयमात्राभिलक्ष्यं लक्ष्यं चित्तास्य परमवृथा लक्ष्मणां मद्रकान्याम् अष्टावेवं तव समभवन् वल्लभस्तत्र मध्ये शुश्रोधत्वं सुरपतिगिरा भौमदुच्छेष्टितानि स्मृतायातां पक्षिप्रवरमधिरूढस्वमगमो वहन्नङ्के भामुमुपवनमिवारातिनगरम् विभिन्नं दुर्गाणि त्रुटितपृतनासो नीरतरसैः पुरं तावत् प्राग्ज्योतिषमकुरधासोणितपुरं मुरस्त्वां पञ्चास्यो जलधिवनमध्यादुदपतत् सचक्रे चक्रेण प्रदलितशिरामंशु भवता चतुर्दन्ते दन्तावलपतिभिरन्दानसमरं दधाङ्गेन चित्वा नरकममरोस्तीर्ननरकम् स्तुतो भूम्या राज्यं सपति भगदत्तेस्य तनये गजं चैकं दत्त्वा प्रजिघदिध नागान्निजपुरीं खलेनावधानं स्वरगतमनसां षोडश पुनः सहस्राणि स्त्रीणामपि च धनराशिं च विपुलं भौमापाहृतकुण्डलं तददिते धातुं प्रयातो दिवं शक्राध्यैर्महितः समं दयितयाद्युस्त्रीमदत्तह्रिया ऋत्वा कल्पतरुं वृषाभिपतितं जिह्वेन्द्रमभ्यागमः तत्तु श्रीमददोष ईदृश इति व्याख्यातुमेवाकृताः कल्पद्रुं सत्यभामा भवनभुवि सृजन् दृष्ट्वा साहस्रयोषा श्रीकृत्या प्रत्यगारं विहितबहुवपुर्लालयन् केलिभेदैः आश्चर्यान्नारदालोकितविविधगतिस्तत्र तत्रापि गेहे भूयः सर्वासु कुर्वन् दश तनयान् पाहि वातालये च नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्राहीनं चेत् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणायति समर्पयामि श्रीमन्नारायणायति समर्पयामि लोकाः समस्ताः सुखिनो भवन्तु। ఎన్నో భక్తి కార్యక్రమాలని ప్రసారం చేస్తున్న వెలుగువైపు ప్రయాణం ఛానల్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.